ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమె ప్రభు పేరు అందరి వందనాలు శుభములు తెలియజేస్తున్నా. దయచేసి అందరూ కూర్చోనండి. మరికొద్ది నిమిషాలు వాక్య సందేశం విని మనం సమయానికి ముగించుకుందాం. గడిచినటువంటి గత కొన్ని వారాలుగా ఉన్నతమైనటువంటి ఒక సందేశాన్ని మనం వింటూ ఉన్నాం. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాసినటువంటి భక్తిహీనుడు అనేటువంటి సందేశాన్ని దీని కొనసాగింపు. ఇప్పటికే ఎన్నో మాటలు ఆత్మీయ మాటలు మనం వింటూ వచ్చాం. ఇక ఇందులో మూలవాక్యం రోమపత్రిక 8వ అధ్యాయం 35 నుంచి మనం చదువుకుంటూ వచ్చాం. 37లో మేము వధింపబడినటువంటి వారము, గొర్రెలము, వధకు సిద్ధపడినటువంటి వారము అనేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. వీరిని కూర్చున్నటువంటి సాక్ష్యాలు ఇప్పటికే కొన్ని సంగతులు మనం విన్నాం. పితరుల కాలము, అపోస్తులు, ప్రవక్తల కాలము, అపోస్తుల కాలము. అపోస్తుల కాలంలో వారి సాక్ష్యాలు కూర్చి మనం వినగలిగితే దేవుని వల్ల భయం వేస్తూ ఉంటుంది. అపోస్తులు పడినటువంటి శ్రమలు, బాధలు, కష్టాలు ఇప్పటికే మనం కొన్ని సందర్భాలు చదువుకుంటూ వచ్చాం కనుక ఇక కొరింథీయులకు రాసినటువంటి 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదవగలిగితే ఆనాటి అపోస్తుల కాలంలో ఉన్నటువంటి మనం ప్రస్తుతం అపోస్తుల కాలం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. అపోస్తుల యొక్క సాక్ష్యాలు ఏంటి? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. క్రీస్తు ప్రేమ అనగానే ఈరోజు 2 బంధాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి రక్తబంధము, రెండవది ఆత్మబంధం. రక్తబంధములో ఉన్నంతసేపు కూడా ఆత్మబంధం మనకి అర్థం కాదు. ఆత్మబంధం యొక్క విలువ కూడా మనకు తెలియదు. మనం ఎంతసేపు శ్రమలో ఉన్నాం, బాధలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, ఇలాంటి ఆలోచనలతోనే ఉంటాం. మనం ఎప్పుడైతే ఆత్మబంధంలోనికి మనం వచ్చామో, క్రీస్తు ప్రేమలోనికి ఎప్పుడైతే మనం రాగలిగి వచ్చేసామో, అప్పుడు మనకి ఎన్ని శ్రమలైనా, బాధలైనా, ఇబ్బందులైనా మనకి ఏం అనిపించదండి. ఇది చాలామందికి తెలియక ఇంకా మనం శరీర బంధంలోనే ఉండిపోయి ఇక నాకు నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, కష్టాలు ఉన్నాను, బాధల్లో ఉన్నాను, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నామంటే కారణం ఏంటి? ఆత్మబంధంలోనికి, క్రీస్తు ప్రేమలోనికి మనం రాలేకపోతే మనం ఇలాంటి ఆలోచనలో మాత్రమే ఉండిపోగలం. కనుక మనం వాక్యంలోనికి వెళ్ళి కొన్ని మాటలు చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6:3 మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమి కలుగజేయక. ఇక్కడ మనం పాయింట్స్ రాసుకోవాలన్నమాట. ఒకటి శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, సెరసాలలోను. సెరసాలు అనగానే ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఇంతకుముందు గత వారం మనం విన్నాం. ఎవరో చెరసాలకు వెళ్ళారు, జైలుకి వెళ్ళారు అనగానే వాళ్ళేదో అపవిత్రులు, పాపులు, మనం పరిశుద్ధులుగా ఎప్పుడు చూడకూడదు. ఇది ఎప్పుడు చూస్తామంటే శరీర బంధంగా ఆలోచించినప్పుడు మాత్రమే మనం అలా చూడగలం. ఆత్మబంధంలోనికి ఎప్పుడైతే వెళ్ళగలమో అప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు వారి సాక్షాత్తు వెళ్ళమని చెప్పారు. అక్కడికి ఎవరైనా జైల్లో ఉన్నారా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నేను ఆకలి కొట్టిని, నాకు మీరు అన్నం పెట్టలేదు, దప్పిగుంటిని, నాకు నీళ్ళు ఇవ్వలేదు, వస్త్రహీనుడిగా ఉన్నాను, బట్టలు ఇవ్వలేదు, చివరికి నేను చెరసాలలో ఉండగా మీరు నన్ను పరామర్శించలేదు అని అడిగినప్పుడు, ప్రభు నువ్వెప్పుడు చెరసాలకు వెళ్ళావు, నువ్వెప్పుడు ఆకలేసింది, నీకెప్పుడు బట్టలు లేవు అని అడుగుతారట. ఈయన సహోదరునికి అన్నాడు. అంటే చెరసాలలో, జైల్లో వాళ్ళు ఎవరైనా ఉన్నారు మనంటూ వారు అని తెలిసినప్పుడు మనం ఏదో ఫీల్ అయిపోకర్లేదు. వాడు పాపి, దరిద్రుడు, బాగా వెళ్ళిపోవడం, జైలుకి గొడవలేదు, నేను పరిశుద్ధిని అనుకోవడం చాలా తప్పు. మరి వెళ్ళాలంటే వెళ్ళాలి.
పరామర్శించాలి, అవసరమైతే పరామర్శించి ప్రార్థన చేసి ధైర్యపరిచి రావాలి. శరసాలు అనగానే, జైలు అనగానే మన మీద భయపడిపోయి అడలిపోయి అల్లిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే శరసాల్లోకి ఎందుకు వెళ్ళారు వీళ్ళు? ప్రవక్తలు కానివాడు, ప్రవక్తలు ఇప్పటికీ మనం చాలామంది కోసం మనం మాట్లాడుతున్నాం. అపోస్తులు కూడా శరసాల్లోకి ఎందుకు వెళ్ళారు అంటే, ఆనాటి యూద జాతి వారు యూద మతం బలహీనపడుతుంది, ఏదో కొత్త మతం వచ్చింది, మెస్సీ అయినటువంటి మతాన్ని ప్రారంభించారు వీళ్ళు, కనుక మా యూద జాతి యూద మతాన్ని వీళ్ళు కించపరుస్తున్నారు, తొక్కేస్తున్నారు ఒక ఆలోచనతో ఏం చేశారంటే ధర్మశాస్త్రం బోధించకూడదు, వాక్యాన్ని చెప్పకూడదు. వాళ్ళు మెస్సీ కోసం యేసుకు గూర్చినటువంటి వాక్యాలు చెప్పకూడదు. చెబితే వాళ్ళు ఏం చేశారంటే తీసుకెళ్ళి జైలు వేసేవారు. అంతే. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు పాపాత్ములు కాదు, దుర్మార్గులు కాదు, వాళ్ళు తప్పు చేయలేదు, ధర్మశాస్త్రాన్ని బోధించకూడదు. అందుకు వాళ్ళకి కోపం చేసేవారంటే వాళ్ళ మతాన్ని వాళ్ళు హైలైట్ చేసుకోవడం, తీసుకెళ్ళి జైల్లో పడేసేవారు సరసరి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే శ్రమల యందును, శరసాలలోను, అల్లరులలోను, ప్రయాణములోను, జాగరములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై. అంటే క్రైస్తవుడు ఉండవలసింది ఏంటంటే ఓర్పు. ఎవరో ముక్కు మొహం తెలియనోడు ఏదో అన్నాడు, పోనీ తెలిసినోడు ఏదో అన్నాడు, మనకెందుకు? వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అని చెప్పేసి మన ఆత్మీయ జీవితాన్ని మనం పతనపరుచుకునే వాక్యాన్ని అగౌరవపరిచేటువంటి పరిస్థితులు మనలో ఉండకూడదు. వాళ్ళు ఓర్పు మిగుల ఓర్పు గలవారమై. అంటే ఓర్చుకున్నారు, వాళ్ళు సహించారు శ్రమలో, ఇబ్బందులు, జాగరాలు, ఉపవాసాలు. ఎందుకు అంటున్నాను వాళ్ళకి? నెక్స్ట్, మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, నీతి అనే ఆయుధాన్ని ధరించుకున్నారు వీళ్ళు. సత్యవాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని మాటలు వినిపించడానికి వీళ్ళకి ఎవరిని లెక్క చేయలేదండి. నీతి అనేటువంటి ఆయుధాన్ని వీళ్ళు ధరించుకున్నారు కనుక నీతి కోసం, ప్రభువు కొరకు, ఆ యొక్క క్రీస్తు ప్రేమ అనేటువంటి ఆత్మ బంధం కొరకు వీళ్ళు ఇది సాక్ష్యాలు పొందినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకు వాళ్ళు ఇంతగా ఇన్ని హింసలంతా పొందవలసినటువంటి పరిస్థితి? ఎందుకంటే వీళ్ళకి ఆత్మబంధం ఏదో అర్థమైంది, క్రీస్తు ప్రేమ ఏంటో అర్థమైంది కనుక ఆ బంధంలోనే వారు ఉండాలని, ఆ బంధం కొరకే నిలబడినటువంటి వారు అపోస్తులు. ఈరోజు ఏదో మనకేదో బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చిందని మనం ఏదో బాధపడిపోతున్నాం, కానీ అసలు ఈ బాధలు, కష్టాలు, ఇబ్బందులు కాదు అని బైబిల్ చెప్పింది. అది జీవన శైలి. జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. వీటన్నిటిని ఎదుర్కోగలిగినటువంటి శక్తి, సామర్థ్యత ఎవరికి ఉంటుందంటే ఆత్మబంధంలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఉంటుంది. వాళ్ళకి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా వాళ్ళు ఏం పట్టించుకోరు, లక్ష్యం అయిపోతాయి. ఇదేమో కొత్త ఇల్లు మనకి అనేటువంటి ఒక ధైర్యం అనేది వారిలోకి వస్తుంది అనమాట. వాళ్ళు ఎలా మాట్లాడుతూ ఈ కొరింథీ పత్రికలో దేవుడు రాయించినటువంటి మాటలు, ఘనత 8వ వచనం 6 ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తులను వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకున్నాం. బాధ కలిగారండి, మెప్పించుకుంటున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి, సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి, బాగుగా తెలియబడిన వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండి, ఇదిగో బ్రతికేన్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి, చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించుచున్నాము. దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యం. మనం ఎవరో దేవుని పిల్లలు అనగానే అనేకులకు వాక్యం అనే ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి గొప్పవారు మనం. పైగా మనం దరిద్రుల్లాగా, బీదవాళ్ళలాగా, గుడిసెల్లో ఏమీ లేనటువంటి వారు ఎలా కనిపిస్తున్నాయేమో, కానీ అనేకులకు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క జ్ఞానం లేదా ఆ యొక్క తత్వం దేవుడు మనకిచ్చాడు. అదే చెప్పుకుంటున్నారు వాళ్ళు. అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము. ఇలా మాట్లాడుతున్నారు. ఓ కొరింథీయులారా, వాళ్ళ సాక్ష్యాలండి ఇవి, అపోస్తుల సాక్ష్యాలు ఇవి.
అపోస్తులు పడినటువంటి వేదనలు, బాధలు, కష్టాలు అనుభవించినటువంటి ఇవన్నీ కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకు వీళ్ళకి? ఎందుకు ఈ దీనమైనటువంటి జీవితాలు ఎందుకు అన్నాడు అనుభవించారు అంటే ఒకే ఒక కారణం, అది ఆత్మబంధం. వాళ్ళు ఏనాడు కూడా ఏమీ చూడలేదండి. దేవుని పరిచర్య, సేవ, దేవుని గూర్చినటువంటి ఆలోచనలు, ప్రభువు కొరకే వాళ్ళు ఎన్నో బాధలు అనుభవించినటువంటి సాక్ష్యాలు మనకి అపోస్తులలో విషయాలు కనపడుతున్నాయి. ఆనాటి పితరులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, వీరి జీవితాలు మనం ఎవరిని చూసినా హతసాక్షులుగా కనపడుతున్నారండి. వాళ్ళు యెషయా గారిని 2 ముక్కలు చేసేశారు. ఇక పేతురు గారిని ఎక్స్ట్రా కాలంలో సిలువ వేసేశారు. యోహాను గారు నూనెలు వేపేశారు. ఇలా ఎవరిని అపోస్తులని ఏ ఒక్కరిని కదుపునా వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే శ్రమైనను, బాధ అయినను, కష్టమైనను, హింసైనను, కరువైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను, వస్త్రహీనతైన ఎవడు, ఏ పరిస్థితులు నన్ను దేవుని నుండి విడదీసేది ఏమున్నాయి అని వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతున్నారండి. ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి. వీటన్నిటి నుండి మనం దేవునికి దూరం అయిపోతున్నామంటే మనం భక్తిహీనులం. శోధన వచ్చిందని దేవునికి దూరం అయ్యామంటే భక్తిహీనులం. వీటన్నిటిని సహించగలిగి ప్రభువులో దేవుని కొరకు ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే దేవుని యొక్క బంధం ఏంటో, క్రీస్తు ప్రేమ ఏంటో మనకు అర్థమైంది. ఇలా మనం ఒక్కొక్కటి ఆలోచన చేయగలిగితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:32 మనం చూడగలిగితే ఇది ఎక్కడ నుండి, పితరుల దగ్గర నుండి, ప్రవక్తల దగ్గర నుండి, అపోస్తుల దగ్గర నుండి మొత్తం అందరి కోసం రాసేసారండి ఈ విశ్వాసులు, వీరుల జాబితా. చూడండి, వాళ్ళ పేర్లు కూడా రాయబడ్డాయి అక్కడ. 11వ అధ్యాయము 32వ వచనం. ఏకమేమి చెప్పేదను, గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు, సమూయేలు, వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు టైం లేదు, సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా ఏం చేశారు అంటే రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు జరిగించిరి, వాగ్దానాలు పొందారు, సింహముల నోలను మూసిరి, అగ్ని బాణములను చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకున్నది, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిది. స్త్రీలు ఏం చేశారంటే మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనులకు యాతన పెట్టబడ్డారు. యాతన పడ్డారు అంటే వాళ్ళకి స్వేచ్ఛ లేదు. కొంతమంది పునరుద్ధానం కొరకు వాళ్ళు బలపడిన వారు ఉన్నారు, కొంతమంది యాతన పట్టబడ్డారు. మరికొందరైతే 36, మరికొందరైతే తిరస్కారములను బయటికి తోసేసుకుని వెళ్ళినాయి. తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించింది. రాళ్లతో కొట్టేశారు, రంపములతో కోసేశారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడ్డారు, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని ఏమనుభవించారంటే దరిద్రత అనుభవించారు. దరిద్రతయు, శ్రమయు, హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించేది. అట్టి వారికి ఈ లోకానికి నచ్చదు. మీరు చర్చికి వెళ్తున్నారు, ఎంత సంపాదించారు? 3 స్టేర్లు ఉన్నాయండి, అన్నీ ఉన్నాయండి, కారు ఉందండి. ఓహో, అయితే దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాడు. మాకేం లేదండి, చిన్న గుడిసెలో ఉన్నాను, కష్టాలు, ఇబ్బందులు ఉన్నాను, బాధలో ఉన్నాను, అయితే దేవుడు మిమ్మల్ని దీవించాడు. మీరు కుదరదు, మీలాంటి వాళ్ళు ఇష్టపడరు. అంటే కష్టపడితే, బాధపడితే, కష్టం అనుభవిస్తే, ఏమీ లేకపోతే లోకం ఒప్పుకోదంటే ఒప్పుకోదట. ఈ లోకానికి ఏముండాలి? అష్టైశ్వర్యాలతో తొలతీగిపోతున్నటువంటి వారే నచ్చుతారట. ఇలాంటి వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు, నచ్చదు వాళ్ళకి, లోకానికి నచ్చదు. మరి ఎలా ఉండాలి? లోకానికి ఎలా ఉండాలంటే ధూమ్ధామ్గా ఉండాలి. కష్టపడితే కుదరదా? పడకూడదు, కష్టపడకూడదు, బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు, ఏం పడకూడదు. యేసుప్రభు దేవుడు చర్చికి వెళ్తున్న దేవుడు అన్నీ చేశాడు. ఈ లోకానికి అలాంటి వారు యోగ్యులుగా ఎంచదు.
ఈ లోకం ఎవరిని ఎంచుతుంది అని అంటే అష్టైశ్వర్యాలతో తొలుతూతున్న వారిని, పేరు కలిగిన వారిని, అందచందాలు భాగ్యం కలిగిన వారిని, బలం ఉన్న వాళ్ళని, అన్నీ ఉన్నటువంటి వారిని యోగ్యులుగా ఎంచుకుంటుందంట. అవును, ఈ లోకానికి క్రైస్తవ్యం అంటే యోగ్యత ఉండదు, ఈ లోకానికి దేవుడు అంటే నచ్చదు, ఈ లోకానికి క్రైస్తవుడు అంటే నచ్చదు, ఈ లోకానికి శ్రమ పడిన వారంటే అసలు నచ్చదు. ఆలోచించి అంటే ఇలాంటి పరిస్థితులు ఎవరికి వచ్చాయనంటే ఆనాటి ఆదాము మొదలుకుని పితరుల కాలం కానివ్వండి, ప్రవక్తల కాలం కానివ్వండి, అపోస్తుల కాలానికి వచ్చేసరికి వీళ్ళ సాక్ష్యాలు చూడండి. హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల జాబితాలో ఎంత అద్భుతంగా రాయించాడు దేవుడు. మరి ఇవన్నీ వింటున్నటువంటి మన పరిస్థితి ఏంటి? డైలాగులు బాగుంటాయి. ఎవరికి రాని కష్టం నాకే వచ్చిందండి. ఎందుకు వచ్చిందండి? ఇలాంటి కష్టాలు పగోడికి రాకూడదండి, పక్కోడికి రాకూడదండి. ఎందుకు వచ్చే కష్టాలు? కాబట్టి ఇలాంటి ఆలోచనల్లో ఈరోజు ఎందరో క్రైస్తవులు ఉన్నారంటే వీళ్ళు ఎలా ఉన్నారు అని అంటే వీళ్ళు శరీర బంధంలోనే ఉన్నారు, ఇంకా భక్తిహీనత జాబితాలోనే ఉన్నారు వీళ్ళు. ఇంకా ఆత్మబంధంలోనికి, ప్రభు ప్రేమలోనికి వచ్చిన వారు కారు అని అర్థమవుతుంది మనకి. ఈరోజు ఎక్కడ చూసినా, ఏ కుటుంబాన్ని చూసినా, ఏ సాక్ష్యం చూసినా ఇదేనండి, ఇదే గొడవ, ఇదే గొడవ, ఇదే గొడవ. మరి ఎందుకు వచ్చాయి? దీనికి దేవుడా కారణం అని మనం ఆలోచన చేసి కాస్త బైబిల్లోనికి వెళ్ళి ఇది చదవండి. ఇది తర్వాత ముందుగా వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారు. వాళ్ళకి సాక్ష్యాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏ ప్రవక్తను కదుపుతారో వాళ్ళకి సాక్ష్యం ఉంది, ఏ అపోస్తుడిని కదపండి సాక్ష్యం ఉంది వాళ్ళకి. మరి మన సాక్ష్యం ఏంటి? పొద్దున్న లేచానంటే, పడుకున్నానంటే, తినేసానంటే, అంతేనండి. సాక్ష్యం ఏది? పలానా చోటకి వెళ్ళానండి, పలానా పరిచయలు సహకరించానండి, పలానా వెళ్ళానండి, పలానా అంటే కష్టపడ్డానండి, బాధ్యత కలిగి ఉన్నానండి. సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా నేటి క్రైస్తవ్యానికి? రాత్రిపగలు కష్టపడ్డానండి, శ్రమ పడ్డానండి, స్వార్థ చేశానండి, కొన్ని ప్రాంతాలు వెళ్ళండి, కొంతమంది బలపరుచుకున్నానండి, కొంతమంది దేవుడి సన్నిధిని నడిపించానండి, ప్రభు కోసం నేను చాలా శ్రమ పడ్డాను, కష్టపడ్డాను. కానీ సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? నేటి కాలంలో శరీర సంబంధమైన సాక్ష్యాలు తప్ప ఆత్మ సంబంధమైన సాక్ష్యాలు కనపడవండి. మళ్ళీ మనం చెప్పేది నాకు శ్రమలు వచ్చేసి, బాధలు, రోగాలు తగ్గట్లేదు, మనం చేసి నేను కనపడుతున్నాయి ఇక్కడ. ఈరోజు నేటి క్రైస్తవులో జరుగుతుంది ఏంటో మీరు ఆలోచించేది ఇదేనండి. వచ్చామో, కూర్చున్నామో, వెళ్ళిపోయాము. బట్టలు నలగకూడదు, కష్టపడకూడదు, శ్రమ పడకూడదు, కష్టం రాకూడదు, బాధ రాకూడదు, వ్యాధి రాకూడదు. అలా అయితేనే మేము చర్చకు వస్తాం, అలాగైతేనే ప్రభువుని నమ్ముకుంటాం, అలాగైతేనే మేము క్రైస్తవులు ఉంటాం. లేకపోతే మాకు ఎందుకు ఈ బాధలు, ఈ అవమానాలు ఎందుకు, నిందలు ఎందుకు, కష్టం ఏంటి, శ్రమ ఎందుకు, నాకు ఎందుకు వచ్చింది బాధ? ప్రశాంతంగా పడుకో, నిద్రపోతే తినేసిపోలే. వాళ్ళ సాక్ష్యాలు పొందారంటండి. ఏమనుంది అక్కడ? మంచి మాట 39. వీరందరూ తమ విశ్వాసమును బట్టి సాక్ష్యము పొందిన వారైనను. ఇక్కడ ఒక పాయింట్ వల్ల మనం క్యాచ్ చేయాలి. ఇక్కడ ఒక రిస్క్ పెట్టాడు ఇక్కడ దేవుడు. వాళ్ళు ఎన్ని కష్టాలు పడి, ఎన్ని బాధలు పడి, ఎన్ని చిత్రహింసలు పడి, వధ, చంపబడినా, రపాలతో కోయబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, హతసాక్షులై చచ్చిపోయారు. క్రీస్తు కోసం, పరిచర్య కోసం చచ్చిపోయినటువంటి వారికి ఇంకా స్వేచ్ఛ లేదంటే వాళ్ళు ఇంకా పరలోకం వెళ్ళలేదు. వాళ్ళు మరి వీళ్ళు ఎక్కడున్నారు? విశ్రాంతిలో, పరదేశంలో ఉన్నారు వాళ్ళు. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు మీరు ఆలోచన చేయాలి. ఏంటి ఎన్ని సాక్ష్యాలు పొందినా, వాళ్ళ రంపాలతో కోయబడి చంపబడినా వాళ్ళు ఇంకా వెళ్ళలేదంటే వెళ్ళలేదు. వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు. వాళ్ళు వాగ్దానాలు పొందినటువంటి వారు ఎక్కడున్నారంటే పరలోకం వెళ్ళలేదు. వాళ్ళు ఇంకా వాళ్ళు విశ్రాంతిలో, పరదేశులో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆత్మల లోకంలో వాళ్ళు ఉన్నారు. మరి ఎప్పుడు వెళ్తారు? నెక్స్ట్, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైనది ముందుగా సిద్ధపరిచను గనుక ఇంకా వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఇంకా రాలేదండి. వాళ్ళు ఇంకా పరలోకం వెళ్ళలేదు, తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళు ఒక ప్రాంతంలో ఉండిపోయారు. మరి సాక్ష్యాలు ఉన్నాయి వాళ్ళకి.
దేవుడు మనకు మరీ శ్రేష్టమైనటువంటి గొప్పతనాన్ని ఇచ్చాడు. ఏంటో తెలుసా? మనం అందరం వెళితేనే కానీ ఎవరు పరలోకం చేరలేరండి. అందరినీ ఒకేసారి దేవుడు తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాడు. నా పిల్లలందరూ ఎంతమంది సిద్ధపడుతున్నారు, ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు, వీళ్ళందరినీ నేను ఒకేసారి ఆ ఉన్నతమైన మహాలోకం నేను తీసుకుని వెళ్ళాలి అని ఎదురు చూస్తున్నాడంటే మరి శ్రేష్టమైనది మన కొరకు సిద్ధపరిచాడు దేవుడు. కానీ ఎంతమంది ఆయన కొరకు కష్టపడగలుగుతున్నారు, భారం కలిగి ఉన్నారు, ఎంతమంది ప్రయాసపడగలుగుతున్నారు, ఎంతమంది అవమానాలు నిందలు భరించగలుగుతున్నారు? ఎవరైనా ఏదైనా తట్టుకోలేము, భరించలేము, మళ్ళీ తిరిగి అనాలి. అది ఆత్మబంధం, అది క్రీస్తు ప్రేమ కాదు. ఇది లేదనుకున్నాడు పోనీ, ఏదో వాగడు పోనీ. అంటే అన్నిటిలోనూ గొడవలు, చిన్నదానికి పెద్దదానికి గొడవలు, మనస్పార్థలు. ఏది ఆత్మబంధం? ఏది? అందుకే యేసుక్రీస్తు వారు శ్రమ పడింది. ఆనాటి అపోస్తులు పడినటువంటి బాధ నేటి క్రైస్తవ్యానికి ఎవరు పడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు పడమన్నాడా? పడాలి. పడిన వాడికే శ్రేష్టమైనటువంటి ఏముంది సిద్ధంగా. పడకపోతే లేదా? లేదు. నిత్య జీవానికి బలి అవసరం అంటే అవసరం. దానికోసం ఎప్పుడని చెప్తాను. పరలోకం వెళ్ళాలంటే, శ్రేష్టమైన ఉన్నతమైన రాజ్యం వెళ్ళాలంటే బలి అవసరం అంటే అవసరం. మరి ఈ రోజుల్లో దేవుడు అందుకే ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు, ఎవరు చూస్తున్నాడు, ఎవరు బలపడుతున్నారు, ఎవరు నా కొరకు సిద్ధపడుతున్నారు, ఎవరు ప్రయాస కలిగి ఉన్నారు, ఎవరు బాధ్యత కలిగి ఉన్నారు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనము లేకుండా వారికి వాగ్దాన ఫలాలు లేవంటే ఇంకెవలేదు, ఇవ్వలేదు. వాళ్ళు ఇంకా అనుభవంలోకి వెళ్ళలేదు. మరి ఎన్నో బాధలు పడ్డారు. పడితే మాత్రం వాళ్ళకు న్యాయం, మనకు న్యాయమా? దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు. అది క్రీస్తు ప్రేమ. ఇంకా మారాలి పిల్లలు, ఇంకా మారాలి ప్రజలు మారాలి. వీరందరూ వాగ్దాన ఫలమును అనుభవించాలి. శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి దేశం, రాజ్యంలోనికి వాళ్ళు వెళ్ళాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడండి. అందుకే కదా ఆయన ఈ లోకానికి వచ్చేసాడు. మరి కష్టాలు, బాధలు, శ్రమలు వీటి కూడా ఏంటండి? యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచ్చింది. యుద్ధాలు అనగానే మీరు వల్ల గుర్రాలు తీసుకుని, కత్తులు తీసుకుని యుద్ధాల్లోకి వెళ్ళకండి. మీలో యుద్ధంలో అనగానే కుటుంబ సమస్యలు, యుద్ధాలు, కుటుంబ పరిస్థితులు, మీలో యుద్ధములను, పోరాటములను ఎందుకు వస్తున్నాయో మీరు ఏమైనా ఆలోచన చేశారా? యుద్ధం అనగానే మనం వల్ల గుర్రం ఎక్కకూడదు. కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, పోరాటాలు, భార్య భర్తలకు గొడవ, పిల్లలకు గొడవ, సమస్యలు, గొడవలో పోరాటం. ఎప్పుడు గొడవలే. భార్య భర్తలకు పడదాం, పిల్లలకు పడదాం, ఇరుగురు పడదాం, ఇంట్లో పడదాం, పోరాటం, ఎప్పుడు గొడవలే. యుద్ధాలు ఏంటి? యుద్ధాలు అనగానే సమస్యలు, కష్టాలు, బాధలు, వ్యాధులు, రోగాలు, అప్పులు, ఇవన్నీ ఏంటిది? మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుతున్నాయో మీరు ఏనాడైనా ఆలోచన చేశారా? దేవుడు అడుగుతున్న ప్రశ్న ఇది. ఆలోచన చేశారా? ఎందుకు వస్తున్నాయి మీకు సమస్యలు అంటూ వెంటనే మనకు సమాధానం చెప్పేసి యేసుక్రీస్తువారు. ఎందుకు వస్తున్నాయో తెలుసా? మీ అవయవములలో పోరాడుచున్న భోగ ఇచ్చల. అవును, అందుగా వస్తున్నాయి. దీనికి దేవుడా కారణం? భోగిచ్చలు, ఇచ్చ. పక్కంటే ఆయన 3 స్టేర్లు బిల్డింగ్ వేసారు. నాకు 4వ స్టేర్లు కావాలి. పక్కింటోళ్ళు ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేశారు, రిచువల్ ఫంక్షన్. నేను ఒక 2 లక్షలు అప్పు చేస్తే నీ స్తోమత ఎంత, నీ ఆదాయం ఎంత, నీ వ్యాపారం ఎంత, నీ వచ్చే విధానం ఎంత, నీ సంపాదన ఎంత, నువ్వు తోగగలవా, తోగలేవా, మోయగలవా, ఏముండదండి. ఇచ్చ, శరీరం, కోరికలు. పక్కింటి ఆవిడ మొన్న 2 కేజీలు కొంది. ఏంటది? ఆవిడకున్న ఆహారం నాకెందుకు ఉండకూడదు? నీకు లేనప్పుడు ఉండొచ్చుగా. వాళ్ళు ఉందగా కొనుక్కున్నారు. ఉంటే కొనుక్కో. దేవుడు ఇచ్చాడా? కొనుక్కో, తప్పేంటి?
లేనప్పుడు ఇచ్చలకు వెళ్ళి అప్పులు పాలైపోయి లేనిపోయినంత మీద పెట్టుకుని, దేవుడా నాకు శ్రమలో పడ్డాను, కష్టంలో పడ్డాను, బాధలు పడ్డాను, నాకేనా ఈ శ్రమలు అన్నాడు. ఏమైనా బాగుందా? దేవుడు ఏమైనా పడమన్నాడా? ఈరోజు ఎక్కువ శాతం చేసేది ఇదేనండి. దౌర్భాగ్యమైనటువంటి ఆ పరిస్థితి ఏంటంటే ఇదే. అమ్మాయి మెచ్యూర్ అయింది, ఆ మెచ్యూర్ అయితే చాలా ప్రార్థన పెట్టుకో. లక్షలో అప్పు చేసి ఫంక్షన్ చేయాలా? బైబిల్లో చేయమని ఉందా? కృతజ్ఞత కొడుకు పెట్టుకో, నీకున్న స్నామతులు చేసుకో. పెళ్లి చేయాలి, ఆ పెళ్లి చేస్తే దేవుడికి ఇచ్చాడా? ఉందా? ఉంటే చేసుకో, ఉంటే ఖర్చు పెట్టుకో. లేనప్పుడు ఎందుకు? ఇచ్చా, శరీర భోగేచ్ఛలు, శరీరం కోరుకుంటుంది. ఇదిగో వాళ్ళు చేశారా నేను చేయాలి, వాళ్ళ ఇంట్లో ఏముందో నా ఇంట్లో ఉండాలి, వాళ్ళ పీకలో ఏముందో నా పీకలో ఉండాలి, వాడు కారు ఉందా నా కారు ఉండాలి. ఇచ్చ, దౌర్భాగ్యమైనటువంటి కోరికలతో ఎదుటి వాళ్ళని చూసి, పుల్ని చూసి నక్క వాతలు వేసుకున్నట్టుగా వాళ్ళకు ఉన్నప్పుడు నాకెందుకు ఉండకూడదు? నీకు లేదు, దేవుడు ఇచ్చాడు స్వామి, నక్కలో ఉండు. దేవుడు నాకు ఇదే ఇచ్చాడా? ఇదే, సంతోషించు, ఆనందించు. దేవా నాకు ఇచ్చినటువంటి స్వామి ఇదే. నువ్వు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదించబడతాను. ఎవడైతే విరిగి నలిగినటువంటి దీన మనస్సు కలిగి ఆయన రెక్కల నీడన ఉంటాడో, దేవుడు అలాంటి వారిని దీవిస్తాం చెప్పలేదా? దేవుడు ఏమన్నా అన్నాడా? దేవుడు అక్కడ ఇంకో మాట ఉంటుందండి, మీరు దేవుడిని అడగనందున. చదవండి మాట, మీరు ఆశించుచున్నారు కానీ దొరకట్లేదంట. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు. ఏంటి నరహత్య? ఏంటి నరహత్య? ఏంటి మత్సరం? ఏంటి చెప్పండి. మత్సరం ఎందుకు చెప్పండి? మనకి వాళ్ళు ఏదో మంచి బట్టలు వేసుకున్నారు, సరే దేవుడు వాళ్ళు ఇచ్చిన వేసుకున్నారు, మనకి ఏమున్నాయి, సంతోషిద్దాం. మత్సరం ఎందుకు? వాళ్ళకి దేవుడు ఇచ్చాడు, మంచి బిల్డింగ్ కట్టుకున్నారు, సంతోషిద్దాం. మనకు పూరి గుడిసి ఉంది, గుడిసిలో ఉందాం. దేవుడు నమ్ముకున్నంత మాత్రాన, చర్చకు వచ్చినంత మాత్రాన 10 అంతస్తులు బిల్డింగ్ కట్టాలని రూల్ లేదు, బైబిల్ ఎక్కడ లేదు. ఇది లేనిపోని మాటలు, కలబల మాటలు చెప్పి ప్రజలను మాయ చేసి, మభ్య చేసి సంఘాలకు నడిపించుకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కువ జరుగుతుంది ఈరోజు. శరీర సంబంధమైనటువంటి బోధ, ఆత్మను బలపరిచి, ఆత్మను సిద్ధపరిచి, ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు అన్నాడు. ఆత్మ విషయమైన సంగతులు ఏవి? మీరు చర్చకు వచ్చారా, మీకు అన్నీ వస్తాయి. ఇస్తాడు, ఎందుకు కూడా ఆల్రెడీ ఇచ్చాడు దేవుడు. ఇదే బోధ. మీరు మత్సరపడుతున్నారు కానీ మీరు సంపాదించలేకపోతున్నారు. గొడవలు పెట్టుకుంటున్నారు, పోట్లాడుతున్నారు, యుద్ధము చేయుదురు కానీ. అండి అసూయ పడ్డాడు, మత్సరపడ్డాడండి. ఎవరు? తమ్ముడి మీద, సొంత అన్నయ్య తమ్ముడి మీద మత్సరపడ్డాడు. చెప్పండి. హేబెలు, కయీను సొంత తమ్ముడేగా. దేవుడు అతని అర్పణ అంగీకరించాడని అన్నయ్యకు అసూయ వచ్చింది, మత్సరం వచ్చింది. ఎవరు పోయారు చెప్పండి? మత్సర పడుదురు, పోరాటం చేస్తారు, గొడవలు పెట్టుకుంటారు, వివాదాలు రేపుకుంటారు, కానీ మీకు ఏం దొరకదు. యుద్ధము చేయుదురు, దేవుడిని అడగనందున మీకు ఏమీ దొరకదు. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేది ఒక పాయింట్ మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు అడగకుండానే దేవుడు అన్ని ఇచ్చేది అందరికీనే. వాళ్ళ గొడవ పక్కనట్టుంది. అడగకపోయినా దేవుడు అన్ని ఇచ్చాడు, మేము అడుగుతున్నా దేవుడు ఇవ్వట్లేదంటే ఏం అడుగుతున్నావో వాళ్ళు చెప్తున్నాడు చూడండి. మళ్ళా మీరు అడిగినను ఏమడుగుతున్నారు? మనం ఏమడుగుతున్నా దేవుడిని? భోగిచ్చల కోసం. మళ్ళీ వచ్చింది ఇచ్చ, శరీర కోరికలు, దురుద్దేశంతో అడుగుతున్నారంట. ప్రభువా అందరికీ అన్నీ ఉన్నాయి, నాకేమి లేదు. శరీర సంబంధమైనటువంటి కోరికలు. బంగారం ఉంది, వెండి ఉంది, వజ్రాలు ఉన్నాయి, వడిలు ఉన్నాయి, కార్లు, బంగ్లాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మాకెందుకు ఏమి లేకుండా చేసావు? ఆనాడు అపోస్తులు ఎవరు అడగలేదనగా, ఆనాడు సరిగ్గా ఇల్లులే లేవు, ఆనాడు సరైనటువంటి బట్టలే లేవు వాళ్ళకి, ఆనాడు అలాంటి విషయాలు వాళ్ళకి సంపదే లేదండి. వాళ్ళేం బాధపడలేదా? దేవుడు ఏనాడు కూడా అడగలేదండి. వాళ్ళ ఇచ్చల కోసం అడగలేదండి, వాళ్ళ భోగిచ్చల కోసం అడగలేదండి, వాళ్ళ సుఖాల కోసం అడగలేదండి, వాళ్ళ ఎంజాయ్ కోసం దేవుడు ఎప్పుడు ఏనాడు కూడా అడగలేదండి. వాళ్ళు, దేవా నీ పరిచర్యలో నేను బలపడుతున్నానా? నా కుటుంబ పరిస్థితుల్లో నా పరిస్థితి ఎలాగుందో నాకు అనవసరం. నేను నీ సేవలో, నీ ప్రేమలో నేను ముగ్ధుడినై ఉన్నానా?
నీ ప్రేమకు నేను నోచుకున్నానా? నీ ప్రేమను పంచగలుగుతున్నాను. ఇదే వాళ్ళు కోరుకున్నది. ఏమడుగుతున్నావంటే నీ భోగేచ్ఛల కొరకు ఏమి అడుగుతున్నారు కానీ దేవుని పరిచర్య కోసం, సంఘం కోసం, సహవాసం కోసం, ఇదిగో దైవ కార్యక్రమాల కోసం, దేవుని పరలోక రాజ్యం కొరకు ఏమని అడుగుతున్నారా? ఈరోజు ఏమడుగుతుంది చెప్పండి ప్రార్థనలో? ప్రభు అది లేదు, ఇది లేదు, చిట్టా లిస్ట్, కిరాణా లిస్ట్ అంతా వచ్చేస్తుంది ప్రార్థనలో. అలాగే అది ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది ఉంది, ఇది ఉంది, నాకు ఏమీ లేదు. ఏంటిది? ఇది ఏంటి చెప్పండి దేవుడు వల్ల? దీన్ని భక్తిహీనత అంటారు. దీన్ని దేవా సంఘం అభివృద్ధి అవ్వాలి, సంఘంలో అనేక మంది చేర్చబడాలి, నేను కూడా ప్రయాసపడాలి, నా వంతు నా సహకారం ఉండాలి, నేను కూడా తిరగాలి. నేనేం చేయమంటావు? నీ పరిచర్య కొరకు ఏం చేయమంటావు? నీ మార్గం కొరకు ఏం చేయమంటావు? ఆనాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు పరిచర్య కొరకు సరాలం చేయబడినటువంటి దూతగా పంపబడ్డాడే, నేనేం చేయాలని ఏనాడని ఈరోజు క్రైస్తవులు అడుగుతున్నారా? భోగిచ్చలు. ప్రభు వాడు యాపిల్ కొన్నాడు, ఐఫోన్ ఎంత? 1,50,000. నాకు 2,00,000 ఫోన్ కావాలి. ఏం చేస్తావు కొని? ఏ ఘనకార్యం చేస్తున్నావు కొని? అందులో ఏమైనా స్వార్థ ఉంటుందా? దేవుని కార్యక్రమాలు ఉంటున్నాయి, దేవునికి సంబంధించి నేను చాలా మంది గ్రూప్లో లెఫ్ట్ అయిపోతున్నా, నాకు అర్థం కావట్లేదు. లెఫ్ట్ అయిపోయి ఏం చేస్తారు? చాలా మంది యాడ్ చేస్తున్నాం, లెఫ్ట్ అయిపోతున్నారు. లెఫ్ట్ అయిపోతే ఎలా కుదిరితే? ఈ గ్రూప్లో ఉండడం వల్ల ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏమేమి జరుగుతున్నాయి అయ్యే ఉంటాయి. వాగ్దానాలు ఏదేదో లేనుకుని ఏమి ఉండవు గ్రూప్లో. దేవుడు ఇచ్చిన పరిచయలు ఎక్కడ ఏం జరుగుతున్నాయి, ఎప్పుడు ఏం జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది చూసి ఆనందించిన ప్రార్థన చేసే అవకాశాలు ఉంటాయి కదా. చాలా మంది లెఫ్ట్ అయిపోతున్నారండి గ్రూప్లో. అర్థంగా అట్లా ఎందుకు అయిపోతుందో తెలియదు. ఇది ఆత్మ సంబంధమైంది కదా, శరీర సంబంధమైంది కాదు. ఇది దైవ సంబంధమైన కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో ఏంటో మనకు తెలియాలి, చూడాలి, ఆనందించాలి, ప్రభువుని స్తుతించాలి. మీరు అడుగుచున్నారు మీ భోగిచ్చల కొరకు, మీ శరీర కోరికలు కదా నన్ను అడిగేది. ఏనాడైనా ఆత్మ సంబంధమైన విషయాలు మీరు అడిగారా? అడగనప్పుడు నేను ఎలా ఇస్తాను? దీనికి కారణం నేనా? మీరు ఇబ్బందుల్లో ఉంటే, శోధనలో ఉంటే, శ్రమలో ఉంటే, వ్యాధిలో ఉంటే కారణం నేనా? ఎవరు తెచ్చుకున్నారు? మీరే. ఈరోజు కుటుంబంలో సమస్యలు రావడం కారణం దేవుడా? మనమే. ఎవరి కుటుంబానికి వాళ్ళే కర్తలు, ఎవరి సమస్యకు వాళ్ళే కర్తలు. దేవుని నిందిస్తే ఎలా చెప్పండి? దేవా నీ వల్ల నాకేం ఉపకారం లేదు, నువ్వు నాకేం చేయలేకపోయావు. కానీ మనం చేసిన ఏంటో మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు ఎందుకు కుటుంబాలు ఇబ్బందులు, శ్రమలు, కష్టాలలో ఉన్నాయంటే దీనికి కారణం ఎవరు? మనమే. ఎవరి కుటుంబానికి వాళ్ళే కారకులు. దేవుని నిందిస్తారా? ఆయన ప్రేమ అర్థం అవుతే, ఆయన ప్రేమలోనికి మనం వెళ్ళిపోతే, ఆయన ప్రేమను మనం అనుభవిస్తూ ఉంటే, అనేకులకు చూపగలిగితేనండి అసలు ఇవేమి సమస్యలుగానే ఉండవు మనకి. ఇవేమి కూడా మనకి సమస్యగానే ఉండదు. కనుక వాళ్ళు ఏం చేశారు? ఈ 4 అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవగలిగితే నిజంగా దేవుని వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఏం అడుగుతున్నారు? మీ ఇంట్లో కుటుంబాలు యుద్ధాలు, పోరాటాలు, కష్టాలు, బాధలు ఎందుకు వస్తున్నాయి? మీరు ఆశిస్తున్నారు మీ భోగిచ్చలు, శరీర కోరికలు. శరీరం కోరుకుంటుంది, నాకు అది కావాలి, ఇది కావాలి, చూసిందల్లా కావాలి, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, లేనిపోని అన్ని మీద పెట్టుకుని ఇబ్బందులు కొని తెచ్చుకుని, దేవుడా నువ్వు నాకు ఏం చేయలేదంటే ఏమైనా పద్ధతి ఉందా? దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చాడు, ఇస్తూనే ఉన్నాడు, ఇస్తానే ఉంటాడు. కానీ మనం ఏ స్థితిలో ఉన్నా ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఏమీ లేనప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి స్తోమత స్థితిలో ఉండాలి. చాలామంది చేసి తప్పులు, పొరపాట్లు ఏనండి. చాలామంది నోట నేను విన్నాను. ఒక అమ్మాయి మెచ్యూర్ అవుతే వాళ్ళు ఏమంటే ఇంచుమించు 3 లక్షలు 4 లక్షలు అప్పు తెచ్చేసారండి. అప్పు తెచ్చేస్తే వాళ్ళు దేవుడు చర్చికి వెళ్ళేవాళ్ళే. తెచ్చేసి గ్రాండ్గా చేసేసారు. ఏమంటే లక్షలు అంటే మాటలు చెప్పడం వడ్డీ రావాలి, వాళ్ళు కూలి పని చేసుకుంటారు. కూలి పని చేసుకున్నప్పుడు లక్షలు తీస్తాడు. అది వడ్డీలు అయిపోతాయి, లక్షలు అయిపోతాయి. ఈ అమ్మాయిలు, ఆ అమ్మాయిలు, ఇంకొక అమ్మాయిలు, ఎన్ని అమ్మాయిలు ఉంటాయో. ఇవన్నీ ఎవరికి బాధ్యత, ఎవరు కారణం? నిజంగా ఆలోచించేయండి. దేవుడు వల్ల ఈరోజు మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? దేవుడు మనల్ని ఏ స్థితిలో పెట్టాడు? 10 మందికి ఇచ్చే స్థితిలో పెట్టాడా? 10 మందికి దేవుడు మాటలు అందించేటువంటి స్థితిలో పెట్టాడా?
మనం ఒక పూరి గుడిసెలో ఉండగలుగుతున్నాం, ఒక బిల్డింగ్లు ఎక్కడైనా ఉండగలుగుతున్నాం. ఏం చేయగలుగుతున్నాం? దేవుడు మనకి ఇచ్చినటువంటి బరువు బాధ్యతలు ఎంత అనేది ఆలోచించాలి. లేకుంటే నాకు శ్రమ వచ్చిందండి, బాధ వచ్చేసిందండి, కష్టం వచ్చేసిందని మనం దేవుడిని నిందించేటువంటి స్థితికి మనం వెళ్ళకూడదు. ఎప్పుడు మనం ఏ స్థితిలో ఉన్న దేవుడిని ఘనపరిచేవారుగానే ఉండాలి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడిని మనం ఆరాధించేటువంటి వారుగానే ఉండాలి. అప్పుడే మనం నిజమైన దేవునికి పిల్లలం, ఆత్మబంధం కలిగిన వాడు, దైవ సంబంధమైనటువంటి దేవుని ప్రేమలో, ప్రభు ప్రేమలో నిలిచినటువంటి వారమై ఉంటామన్న సంగతి ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాలని ప్రభు కూడా మనం చేస్తున్నాం. ఇర్మియా గ్రంథం చూడండి, 2 మాటలు చూసుకుని ముగించుకుందాం టైం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం మనం చూడగలిగితే, ఇర్మియా ప్రవక్త కోసం మనం చాలా మాటలు ఇప్పటికే విన్నాం. ఆయన ఎన్ని శ్రమలు వచ్చాడు, బురదలో పెట్టేశారండి, ఆయన్ని బంధించేశారండి, సంఖ్యలు వేశారు, బొండలు వేసేసారు. బొండలు వేస్తే కదలలేరండి, చెక్కల ఇరుకులో పెట్టి బిగించేస్తారు వాళ్ళు. తీయడానికి ఉండదు, కాళ్ళు కదపడానికి ఉండదు. బొండలు అంటే చాలా భయంకరం అండి. 2 చెక్కలో ఎలా పెట్టేసేసి కాళ్ళు 2 మధ్యలో కాళ్ళు బెజ్జలు ఉంటాయి అన్నమాట, ఎలా పెట్టేసేసి బోర్డులు బిగించేస్తారు, చెక్క తీసుకోవడం ఉండదు, చేతులకు సంఖ్యలు వేసేస్తారు. కాలు కదుపుదామంటే కుదరదు. ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? లోతైనటువంటి చీకటి గోతులు తిప్పేశారు బురదలో. ఏమంటే ఎన్నిసార్లు కొట్టారంటే, ఎన్నిసార్లు బురదలో పెట్టారు, ఎన్నిసార్లు ఆహారం లేవు, నీళ్ళు లేవు, చీకటి గదిలో పడేశారు. ఇవన్నీ భరించినటువంటి ఇర్మియా ఏమన్నాడు చూడండి, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడి తిని నన్ను గెలిచావు, నేను దినమెల్లా నవ్వులు పాలయ్యాను. ఏమన్నా చూడండి, ఇర్మియా గారు దేవునికి చెప్పుకుంటున్నాడు, బాధ ఏంటంటే భరించలేకపోతున్నాడు. ఎంత బాధ ఉంటే దేవుడితో అలా చెప్పుకుంటాడంటే, అంత భరించినటువంటి ఆ ఇర్మియా చివరికి దేవుడితో ఏమని మాట్లాడుకున్నాడో ఈ సందర్భంలో మనకు కనపడుతుంది. దినమెల్లా నన్ను నవ్వులు పాలు అయిపోతున్నాను, అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఎందుకంటే నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతుంది, నేను మాట్లాడితే చాలు నన్ను అవమానపరుస్తున్నారు అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చేను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును అసహ్యమునకును హేతు అయింది. దేవా, నేను నమ్ముకోవడం వల్ల, నీ కోసం నిలబడడం వల్ల నాకంతా అవమానమే. నన్ను ఎవరో మెచ్చుకోవట్లేదు, నాకు ఎవరో సహాయం చేయట్లేదు, నన్ను బలహీనపరుస్తున్నారు, అసహించుకుంటున్నారు. నీ పక్షాన్ని ఎదుగు ఒక ప్రవక్తగా నన్ను నిలబెట్టావే, కానీ నాకు ఏంటి సుఖం ఏంటి? ఆ బాధను కొంచెం వ్యక్తపరుస్తున్నాడండి. ఆయన పేరుకి నేను ఎత్తను, యెహోవా పేరు ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటించను అని నేను అనుకుంటున్నా. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఎలాగ అనుకుంటున్నారా మీరు? ఏదో బాధ వచ్చిందని దేవుని వదిలిపెట్టేస్తాను, బాధ వచ్చిందని దేవుని సన్నిధి దూరం అయిపోతాను, బాధ వచ్చిందని దేవుని కోసం మాట్లాడను అని అనుకుంటున్నారా? లేదు నాయన, నా ఎముకలు మండిపోతున్నాయి అంటాడు చూడండి. అది నా హృదయములో అగ్ని వలె మండుచున్నది, నా ఎముకలలోని మండిపోతుంది హృదయం. మండుచు ప్రకాశించే దీపాన్ని వేళ మండిపోవాలండి. ఎక్కడొద్దు ఈరోజు మంట అంతా ఆరిపోయి చిన్న పొలాల మంటలు వేసుకుంటున్నారు. మంటేది ఈరోజు క్రైస్తవ్యంలో ప్రభు సన్నిధిలోని వచ్చినటువంటి వారిలో మంట అనేది ఉంటుందా? క్రైస్తవ సమాజంలో ఈరోజు ఎవరు మండగలుగుతున్నారు చెప్పండి? ఆనాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను మండాడు, మండుచు ప్రకాశించేవాడు. ఈరోజు మండేవారు ఎవరున్నారు? ఇరిమి ఇన్ని బాధలు పడిన తర్వాత, ఇంత చిత్రవదకు గురైన తర్వాత అని అంటున్నాడు, నేను ఆయన మాటలు చెప్పకుండా ఉండలేను, నా హృదయం మండిపోతుంది. నేను ఓర్చి ఏడ్చి విసిగిపోయాను,
చెప్పకుండా ఉండలేనయ్యా ఓ ప్రజలారా, ఓ ఇశ్రాయేలు జనాంగమా, యూదులారా, ఓ రాజులారా, చక్రవర్తులారా, మీరు ఏమైనా చేసుకోండి, చంపేస్తారా, చంపేయండి. ఇది పెద్ద నాకేం లెక్కేం కాదు. ఇది మీరు బొండలు వేసేసి, గొడుసులు వేసి, చీకటి గదిలో పాడేసి, బుర్రలో పాడేస్తే నాకు లెక్కేం కాదు. మీరేమైనా చేసుకోండి, నా ప్రభువు కొరకు నేను చెప్పకుండా మండిపోతుంది నా గుండె, హృదయంలో మంట పుడుతుంది, నా ఎముకలు కదిలిపోతున్నాయి, నేను ఉండలేనయ్యా, నువ్వేం చేసుకోండి. అది నా ప్రభు ప్రేమ, అది ఆత్మబంధం. అది ఆత్మబంధానికి ఉన్నటువంటి విలువ రక్తబంధానికి లేదండి. రక్తబంధం ఏంటి, ఏముండదో, నావాడు, నా బంధం, నా వాళ్ళు, నా చుట్టాలు అంటాం అంతే. తర్వాత తుస్సంతాను ఎవడో రాడు దగ్గరికి. కానీ దగ్గరికి వచ్చేది, చివరికి దగ్గరికి వచ్చి బలపరిచేది, ధైర్యపరిచేటువంటి ఒక బంధం ఉందండి, ఆదరించేది. అది క్రీస్తు బంధం. ఆ బంధం మనకు అర్థం అవుతే ఈ లోకంలో, కుటుంబంలో పరిస్థితులు మనం ఏం లక్ష్యం, ఏమడుగుతున్నాం దేవుడు మనం? మీరు అడుగుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. మీరు అడుగుచున్నది ప్రతిదీ మీ ఇచ్చల కోసం అడుగుతున్నారు, మీ కుటుంబాల కోసం అడుగుతున్నారు, మీ సంపద కోసం అడుగుతున్నారు, మీ గొప్ప కోసం అడుగుతున్నారు. కానీ పరిచర్య కొరకు, నా సంఘ సహవాసం కొరకు, నా యొక్క పని కొరకు అడిగే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? యాకోబు పత్రికలో రాయబడినటువంటి మాట 4వ అధ్యాయం ఇంటికి ఇలా చదువుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏం అడుగుతున్నారు ఈరోజు క్రైస్తవులు? అన్నీ అడుగుతారండి. కానీ ప్రభువా, కొన్ని ఆత్మలను రక్షించేటువంటి శక్తి, సామర్థ్యత నాకు ఇవ్వచ్చు కదా, సంఘాన్ని బలపరచగలిగేటువంటి, ప్రోత్సహించగలిగేటువంటి సామర్థ్యత నాకు ఇవ్వచ్చు కదా, 10 చోట్లకు వెళ్ళగలిగేటువంటి శక్తి, అనుకూలత నాకు ఇవ్వచ్చు కదా, సహకరించే భాగ్యం ఇవ్వచ్చు కదా, నీ సేవ పరిచర్య పట్ల నాకు భారాన్ని ఇవ్వచ్చు కదా. ఏమడగండి, అలాగే అది ఉంది, ఇది బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నేనేం బాగలేదు, నా బ్రతికి ఎలాగైపోయింది, బాప్టిజం తీసుకున్నాను కానీ, గుడికి వెళ్తున్నాను కానీ దానివల్ల ఏం ఉపకారం లేకుండా పోయింది. వాళ్ళే బాగున్నారు అనుకుంటాడు. సమయాల గ్రంథంలో టైం అయిపోయింది చెప్పడం. వాళ్ళే బాగుంటారు అనుకుంటారంటండి క్రైస్తవులు చాలామంది అనుకుంటారట. లోకస్తులే బాగున్నారు, వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, బిల్డింగ్లు కట్టుకున్నారు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, చక్కగా కాళ్ళ మీద తిరుగుతున్నారు, మాకేమీ లేదు ఏంటని బాధపడతారట. అది కూడా ఇర్మియా సమయాల గ్రంథంలో ఉంటాయి. ఇక్కడ బాగానే ఉంటుంది, బాగుంటారు, అన్నీ బాగుంటాయి. వాళ్ళకి దేవుడు గురించినటువంటి ఆలోచన ఉండదు, దేవుడి దగ్గర రారో, తెలిసినా రారో, పట్టించుకోలేదు. వాళ్ళకి సరైనటువంటి కౌంటర్ ఉంది, మనం తెలుసుకుంటాం కనుక. తెలుసుకున్న తర్వాత మళ్ళీ మనం లోకంలో కలవకూడదు. తెలుసుకున్న మనం దేవునిలో ఎప్పటికప్పుడు బలపడుతూ అనేకులను బలపరిచే వారు ఉండాలని కోరుకుంటూ, క్రీస్తు ప్రేమ నుండి ఎడమాసిన భక్తిహీనులు కనుక ఆనాటి భక్తులు ఎందరో ఎన్నో హింసలు పడ్డారు, కానీ దేవుని ఏనాడు కూడా వాళ్ళు అడగలేదు, ప్రశ్నించలేదు. ప్రభు కొరకే, ఆత్మబంధం కొరకు, క్రీస్తు ప్రేమ కొరకు వాళ్ళు సాక్షులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రార్థన చేసుకున్నారండి. దయగలిగిన దేవ, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపు వాడెవడు? లోకమాధికారుల, ప్రభుత్వమా, లోతైన ఎత్తేను, శ్రమ, ఇబ్బంది, ఏది కూడా నాయన మీ నుండి మమ్మల్ని వేరుపరచజాలదు అని అలాంటి భక్తుల ద్వారా మీరు రాయించారు. వాళ్ళ సాక్ష్యాలు మీరు మాకు వినిపించారు. మీరు చెప్పబడిన మాటలో ఫలింపచేయండి. మీ బిడ్డలందరినీ బలపరిచి మండించమని, మీ కృపలో భద్రపరచమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.